ప్రస్తుత భారత టీ20 జట్టు అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరుస్తుంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా వంటి ప్రతి ప్లేయర్ మ్యాచ్ వినరే. 8వ స్థానం వరకు ఉన్న ప్రతి బ్యాట్స్మెన్ పిచ్చ హిట్టర్లే. బ్యాటింగ్ డెప్త్, హిట్టింగ్, ఒత్తిడిలోనూ ఆడగలిగే సామర్థ్యం టీమిండియాను చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన టీ20 టీమ్ గా నిలిపాయి. దీంతో ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలుస్తుందని భారత అభిమానులే కాదు, ఇతర జట్ల మాజీలు సైతం టీమిండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య 5 టీ20ల సిరీస్ లో న్యూజిలాండ్ ను ఆట ఆడుకున్నారు టీమిండియా బ్యాటర్లు. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ను టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ తట్టుకోవడం కష్టమేనంటూ హాట్ కామెంట్ చేశాడు. 15వ తేదీన జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవాలంటే అల్లా దిగి వస్తేనే టీమిండియాను పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందని బాసిత్ అలీ ఓ డెబేట్ లో నోరుతో చెప్పకపోయినా సైగల్తో టీమిండియాపై పాకిస్తాన్ గెలవాలంటే అల్లా దిగి రావాలంటూ సైగల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా న్యూజిలాండ్ తో 5 టీ20ల సిరీస్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అటు హార్దిక్ పాండ్యా ఎరగదీశారు. ఇక శివన్ దుబే, రింకు సింగ్ ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చారు. ఓ మ్యాచ్ లో 200 స్కోర్ ని 15 ఓవర్లలోనే ఫినిష్ చేస్తే మరో మ్యాచ్ లో 153 పరుగుల్ని 10 ఓవర్లలోనే పూర్తి చేశారు. ఇక చివరిదైన 5వ టీ20లో అయితే ఏకంగా 271 పరుగులు బాదారు. ఇలా టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోతుండడం టీ20 వరల్డ్ కప్ లోని అన్ని జట్లకు పెద్ద సవాల్ గా మారింది.